చేసిన తర్వాత కొంతమంది 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటది, కొంతమంది 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటది అని పూర్తిగా ఆ రోజు డే అంతా చర్చ జరిగిన తర్వాత ఒక కంక్లూజన్ కి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మరి అలాగే రైతు బంధు అనేది క్లారిటీకి వచ్చిన తర్వాత ఈ రోజు రైతు రుణమాఫీ రైతు బంధు జరుగుతోంది. అందులో 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ 2 నెలలు అవుతుంది పంటలు వేస్తున్నారు. రైతు బంధు ఎప్పుడు వేస్తారు? రైతు భరోసా అంటున్నారు కదా, రైతు భరోసా ఎప్పుడు వేస్తారు? పనిలేని మాటలు, పనిలేనోడు రైతు 2 నెలలు అవుతుంది పంట వేసుకొని రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? అరే మీరు మర్యాదగా మాట్లాడు, సంస్కారం నేర్చుకోండి. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాను. మర్యాద కాదు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? 2 నెలలు అవుతుందండి శ్రీకాంత్ గారు పంట వేసుకొని. రైతు భరోసా అనేది పంట వ్యవసాయానికి ముందు కొంత మీరు అప్పులు సప్పు చేసుకోకండి, పంట పండించడానికి ఇంత మీకు విత్తనాలకు ఇంకో దానికి అన్నట్టు సహాయానికి రైతు భరోసా ఇస్తారు. 2 నెలలు అయింది మేము పంటలు వేసుకొని, ఇంకా 2 నెలలకు ముందు కూడా మీరు రైతు భరోసా ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తారు? మీరు పంట చేతికి వచ్చినాక మీరు రైతు భరోసా ఇస్తారా? సుజాత గారు మీకు సమాధానం లేక మీరు సమాధానం చెప్పండి. మీకు సమాధానం సుజాత గారు ఈ ప్రశ్న మొదటిసారి రైతు రుణమాఫీ చేసినప్పటి నుంచి కూడా వస్తోంది. రైతు బంధులో రావాల్సినటువంటి నిధుల్ని ఆపి ఈ రోజు రైతు రుణమాఫీకి ఇస్తున్నారు, రైతు బంధు ఎప్పుడు ఇస్తారన్నటువంటి ప్రశ్న వస్తోంది. సరే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే అడగొచ్చేమో, బట్ ఒకవేళ ఇదే ప్రశ్న ప్రజల్లో ఉంటే గనక ఖచ్చితంగా అధికార పార్టీ నుంచి ఒక సమాధానం రావాల్సినటువంటి అవసరం. ఆ మాత్రం జరగకపోతే సన్యాసుల ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏది పడితే మాట్లాడతారు. మేము మార్చిలోనే కంప్లీట్ చేసాం ఫస్ట్ టర్మ్ రైతు బంధుని. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. గత చరిత్ర తీసుకోండి. మేము వాళ్ళకన్నా ముందే రైతు బంధు చేసినాము. మేము ఇస్తా అన్న వరకు, మేము ఎంతవరకు ఇస్తా అన్నామో అంతవరకు మార్చి వరకే పూర్తి చేసినాము. వాళ్ళు ఏది పడితే అది నోటికొచ్చినట్లు మాట్లాడి వాళ్ళకి ఈ రోజు రైతులు కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు కదా, తట్టుకోలేకపోతున్నారు అనమాట. తట్టుకోలేక అవును, మరి మీ మొక్కలకు డిస్టర్బ్ ఈ రోజు చెట్టుకి, పుట్టకి, హైవేలకి, కొండలకి 600 ఎకరాలు ఇచ్చిన గసుడిదే అనుకుంటున్నారా? ఏమి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హయాంలో అన్ని ప్రజాపక్షాన ప్రజల పాలన నడుస్తున్నది. మీలాంటి వాళ్ళకి ఈ రోజు ఏడగొట్టాలని ఆడగొట్టిండ్రు ఆ పార్లమెంట్ ఎన్నికలలో. అయినా కానీ సిగ్గు రాకుండా ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. నిరుద్యోగులందరూ రోడ్ల మీద ధర్నా చేస్తారు. నిరుద్యోగులను వాడుకొని మీరు ఉద్యోగాలు సంపాదించుకోరు, మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకోసం పల్లె సమాధానం చెప్పడానికి మీకు ఈ రోజు మేడం మీరు సుజాత గారు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పండి అంటే మీరు అడుస్తున్నారు ఏంటంటే అర్థం కాదు. సమాధానం చెప్పండి. మీరు ఈ రోజు నాతో మాట్లాడలేదు, ఈ రోజు ఈ ఛానల్లో మాట్లాడుతూ సమాజం అంతా చూస్తుంది. సమాధానం చెప్పండి. వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా ఎవరు పని లేదు, మీకు పని లేదు, మాకు చాలా పని ఉంది. మాకు చాలా వ్యక్తిగతంగా